ప్రకృతి మొత్తంలో కూడా ప్రకృతి ఎప్పుడు కూడా ఏది తప్పు చేయదు. చెట్టు తప్పు చేయదు, నీళ్ళు తప్పు చేయు, ఆకాశము తప్పు చేయదు, గాలి తప్పు చేయడు. అవునా? ఎప్పుడు ఏది కూడా తప్పు చేయదు. ఎందుకంటే ఈ ప్రకృతి మొత్తం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నది గనుక ప్రకృతి అంతా కూడా ఆయనకు లోబడుతుంది. ఎందుకంటే మమ్మల్ని పుట్టించింది ఆయన్ని, మమ్మల్ని పోషించువాడు కూడా ఆయనే అని. ఎప్పుడన్నా ప్రకృతి చింతబడ్డము, చెట్టు చింతబడ్డము చూసారా? మా ఇంట్లో పెట్టుకున్న చెట్లు ఎండిపోతాయి, కానీ బయట ఉన్న చెట్లు ఎప్పుడు ఎండిపోతాయా? ఎండిపోవు. ఎందుకు? దాన్ని కాపాడుతున్నది దేవుడు. మనకు బాధ్యత ఇచ్చినప్పుడు చాలాసార్లు బాధ్యత రహితంగా మనం ఉంటాము. కానీ ప్రకృతి దేవుని స్వాధీనంలో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడు తన పైన వేసుకున్నాడు. అయితే ప్రకృతి కంటే ప్రకృతిని అనుభవించడానికి, ప్రకృతిని లోపరుచుకోవడానికి, ప్రకృతి పైన అధికారము చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే మనుషులుగా మనని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ ప్రకృతి అంతా కూడా దేవునికి అంతగా లోబడుతున్నప్పుడు అల్ప విశ్వాసులైన మనుషులు దేవునికి ఎందుకు లోబడట్లేదు అన్నది దేవుడిచ్చే ప్రశ్న. ప్రకృతి అంతా కూడా ఇంత అందంగా తప్పు లేకుండా కలకాలము జీవించుచున్నది. మరి మనుషులు మాత్రము దేవుడిచ్చిన శరీరమును, దేహమును, ప్రాణమును మరి దానికి విలువ ఇవ్వకుండా మరి ఎందుకు దేవునికి దూరముగా ఉంటున్నారు? ప్రకృతిలో ఉన్న సమస్తము దేవునికి లోబడి ఆయనకు అనుగుణంగా బ్రతుకుతున్నప్పుడు మనుషులు ఎందుకు దేవునికి అనుగుణంగా ఉండలేకపోతున్నారు? ప్రకృతి అంతా కూడా దేవునికి లోబడి తనకు నచ్చినట్టుగా బ్రతుకుతుంటే దేవుని స్వహస్తాల చేత చేయబడిన మనిషి మాత్రము దేవునికి దూరముగా ఎందుకు ఉంటున్నాడు? ఇది దేవుడు దాన్ని ఆలోచన చేయమని చెబుతున్నాడు.